హాయ్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు వీడియో ఏంటంటే కాకరకాయతో పికిల్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఎలా చేస్తాను అనేది ఒక చిన్న వ్లాగ్ చేసేద్దామా మరి? సో ఫస్ట్ కాకరకాయలు తీసుకొని మార్నింగే వాష్ చేసుకున్నాను. సో సో దట్ వాటర్ అనేది ఉండకుండా ఉంటదని. అండ్ చూస్తున్నారు కదా ఇంత దళసరిగా ఆ ముక్కలు కట్ చేసుకొని ఉండాలన్నమాట. సో దిస్ ఈస్ రెడీ. అండ్ చింతపండు కూడా ముందే నానబెట్టుకొని పెట్టుకున్నాను. సో ఎలా చేస్తామో చూసేద్దాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి అండ్ దెన్ ఆయిల్ వేసుకోవాలి. సో పికిల్ కాబట్టి కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది. సో ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలన్నీ వేసుకుంటున్నాను అనమాట. సో కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్గా ఫ్రై అవనవసరం లేదు, 80% ఫ్రై అయితే సరిపోతుంది. సో 85 అంటే కొంచెం మనం పికిల్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత తింటున్నప్పుడు అది కొంచెం కాకరకాయ ముక్కలా తగిలితేనే చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. సో ఇలా కంప్లీట్గా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత సేమ్ ఆయిల్లోనే ఎండుమిర్చి అండ్ పోపులు అంటే జీలకర్ర, ఆవాలు వేసుకొని దానిలో కొంచెం కరివేపాకు అండ్ గార్లిక్ కొంచెం దంచి వేసుకుంటున్నాను. అండ్ అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ చింతపండు మిక్సీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఆ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఎంతవరకు అంటే మొత్తం మనం వేసిన ఆయిల్ అంతా కంప్లీట్గా పైకి వచ్చేసేయాలన్నమాట. సో వీడియోలో చూస్తున్నారు కదా మొత్తం ఇలా కలుపుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇదే స్టేజ్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే మన పికిల్ మొత్తానికి ఎంత కావాలో మొత్తం సాల్ట్ యాడ్. సో పోపు రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకోవాలి. అండ్ దెన్ పోపు కూడా రెడీగా ఉన్నది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే 2.5 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని చెప్పి 2.5 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. సో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మిక్స్ చేసుకుంటున్నప్పుడు నాకేమనిపించిందంటే కొంచెం ఆయిల్ తక్కువ అయిందని అనిపించింది. సో ఆయిల్ని కొంచెం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కూడా హీట్ చేసుకొని ఆ ఆయిల్ని యాడ్ చేశాను అనమాట. సో దీన్ని కలిపాను. సో ఇది వెంటనే తినే కన్నా 2-3 డేస్ తర్వాత తింటే చాలా చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు మనం టేస్ట్ చేసుకుందాం. చేయబెట్టుకోడు కాబట్టి సూపర్. కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. సో మామూలుగా తిన చాలా స్పైసీగా ఉంది. అఫ్ కోర్స్ పచ్చడి అంటేనే స్పైసీగా ఉండాలి కదా. చాలా చాలా బాగుంది. ఆ స్పైస్ అసలు చేదే తెలియట్లేదు. కాకరకాయ అంటేనే చేదు ఉంటది కదా, మేబీ చింతపండు వేయడం వల్ల అనుకుంటా. అసలు చేదు తెలియట్లేదు. చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు రైస్ తో కూడా ట్రై చేసేద్దాము. సో వేడి వేడి రైస్ పొగలు వస్తున్నాయి కదా. సో ఇందులో కొంచెం వేసుకొని ట్రై చేద్దాం. సో ట్రై చేసేద్దామా. ఇలాంటి పచ్చళ్ళు ఏవైనా వేడి వేడి అన్నంలో తింటే గాయస్ అదిరిపోయింది. ఇదైతే ఆల్మోస్ట్ ఒక 1 month వరకు నిల్వ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ మనం పచ్చడి కదా, ఎక్కడ మనం వాటర్ అది యూజ్ చేయలేదు కదా. నాకు అసలు వాటర్ వస్తూ ఉంది. బేసిక్ గా పికిల్ లవర్స్ ఎవరికైనా బాగా నచ్చుతుంది అనమాట ఇది. సో వావ్, సూపర్. సో దిస్ ఈస్ టుడే వీడియో అండ్ అందరికీ హ్యాపీ వీకెండ్. బాయ్.